అది గంట సేపు డిబేట్ అలా నడుస్తుంది. మధ్యలో నేను లేదంటే వంశీ గారు దాన్ని గాడి తప్పుతున్నప్పుడు లేదు అలా మాట్లాడద్దని ఆపితే గంట సేపు డిబేట్ ప్రశాంతంగా అయిపోద్ది. లేదంటే ఏమవుతుంది, దాన్ని ఆ సాంప్రదాయమే కొనసాగుతూ ఉంటుంది. సేమ్ అంతే కదా. ఇప్పుడు మనం ఒక విత్తనం నాటాం, ఒక మంచి చెట్టు నాటాం అనుకోండి, దానికి వచ్చేటటువంటి మంచి ప్రతిఫలం మనమే అనుభవిస్తాం. అదే ఒక చెడు విత్తనం నాటాం అనుకోండి, ఆ చెడు విత్తనం రాసి రోజు ఆ చెడు విత్తనానికి అదే చెడు ఎరువులు వేసి దాన్ని పెంచుతా ఉన్నాం అనుకోండి, ఆ ప్రతిఫలం కూడా ఏదైతే ఆ చేసినటువంటి వాళ్ళే అనుభవించాలి కదా. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా సాంప్రదాయానికి తెరలేపారు. డైరెక్ట్ గా వెళ్ళి పెట్రోల్ బాంబులు వేసి జోగి రమేష్ గారి ఇంటికో, లేదంటే ఎమ్మెల్యే భర్తే డైరెక్ట్ గా ఒక మాజీ మంత్రి ఇంటి మీదకి డైరెక్ట్ గా ఏదైతే గంజాయి బ్యాచ్ వేసుకొని దాడులు చేయటమో, ఇలాంటి సంస్కృతిని స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, రేపొద్దున నీవు నేర్పిన విజయ నిర్దాక్ష అనే సామెతలాగా రేపొద్దున మీరే నేర్పారు కదా ఇట్లాంటి అని చేయమని చెప్పి కార్యకర్తలు కూడా అదే ఫాలో అవుతారు కదా. సో ఆ సంస్కృతి వద్దు, ఇక్కడైనా పులి స్టాప్ పెట్టమని చెప్పి వాళ్ళకి చెప్పదలుచుకున్నాం. లేదని వాళ్ళు రోజు రోజుకి పేటరైపోతా ఉన్నారు. నడి రోడ్డులో, వినుకొండలో నడి రోడ్డులో రషీద్ హత్య దగ్గర నుంచి వీళ్ళు మొన్న సాల్మాన్ హత్య దాకా, మధ్యలో సుబ్బారాయుడు ఏదైతే నంద్యాల జిల్లాలో హత్య దాకా, ఇవన్నీ రోజు చూసుకుంటా పోతా ఉంటే పెరుగుతా ఉంది తప్ప వీళ్ళు ఎక్కడ తగ్గించట్లేదు దాన్ని. ఏమవుతుంది అది వాతావరణం? ఇప్పుడు ఇందాక చాలా నీతి వాక్యాలు చెప్తా ఉన్నారు బండారు వంశీ గారు. సరే, కులం గురించి తర్వాత మాట్లాడదాం. కుల రాజకీయాలు వాటికి సంబంధించి మాట్లాడకండి ముందు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఎక్కడైతే ఏం జరుగుతుందో రాష్ట్రంలో అనేటువంటి అంశాల మీద ప్రస్తావించారు. ఎస్, రాంబాబు గారు దానికి సంబంధించి వివరణ కూడా ఇచ్చారు. సార్, రాంబాబు గారు మాకంటున్నప్పుడు నాకు 40 ఏళ్ల లోపు నా వయసు. రాంబాబు గారు 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి 36 ఏళ్ల క్రితం ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. మొన్న కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేస్తున్నారు. అనేక టీవీ డిబేట్లు, మాకంటే ఎక్కువ డిబేట్లు ఆయన పార్టిసిపేట్ చేశారు. ఏ రోజు కూడా ఇటువంటి భాష ఎప్పుడు మాట్లాడలేదు కదా. మొన్న ఎందుకు వచ్చిన సందర్భం, ఎందుకు ఇప్పుడు ఒక మహిళ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంటే అట్లాంటి వాళ్ళకే ఇస్తారేమో తెలుగుదేశం పార్టీలో. ఆమె లంబూతులు తిరుగుతూ రోడ్ల మీద పరిగెత్తుతూ కేకలు పెడుతూ అరే రా సంపేత్తాం లమ్ డాషుల్లారా అని చేస్తా ప్రొవోక్ చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట తూలి అన్నాడు. వాళ్ళు అన్నాడు, అది కూడా తప్పే అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఒక బాధ్యతగా నేను మాజీ మంత్రిగా పనిచేశాను, అలా అను ఉండాల్సింది కాదని చెప్పి ఆయన వివరణ కూడా ఇచ్చాడు. ఇప్పుడు కానీ అంతమంది మన నాయకులు మాట్లాడి, లోకేష్ ఇదే జగన్ గారిని ఉద్దేశించి లండన్ డాష్ డాష్లను మింగటానికి వెళ్ళాడా అన్నాడు. ఎంత పెద్ద